నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో మరి మొన్న హైకోర్టు ఏదైతే దాన్ని కొట్టేసిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సో సుప్రీంకోర్టులో కూడా దాన్ని ఎత్తివేసేసింది. మీరు ఏదైనా ఉంటే హైకోర్టులోనే చేల్చుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి అదేవిధంగా ఇంకో అంశం కూడా రాష్ట్రంలో ఈ నెల 18వ తారీఖున కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా బంద్ను పిలిపిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి ఎట్లా చూస్తారు మీరు ఈరోజు సుప్రీంకోర్టు దానికి సంబంధించి మళ్ళీ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎట్లా చూస్తారు మరి? సాయంత్రం కోర్టులలో న్యాయం దొరుకుతుంది అనేది ఎండమావులో నీళ్లు దొరికినట్టే ఉంటుంది. కాకపోతే ఈ కోర్టులో వైఖరేంది, వ్యవస్థ వైఖరేంది, బీసీ సమాజం తెలవాలనే మేము ఇలా కోర్టుల ద్వారా న్యాయ పోరాటానికి పోయినాం. అది మాకు తెలుసు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏదైతే తీర్పులు వచ్చినాయో బీసీ రిజర్వేషన్లకు ఒక్కటి కూడా అనుకూలమైన తీర్పు రాలే, అన్ని వ్యతిరేకమైన తీర్పులే వచ్చినాయి. ఇలా అగ్రకులాలకు అనుకూలమైన తీర్పులు వస్తాయి, బీసీలు అనగానే వ్యతిరేకమైన తీర్పులు వస్తాయి. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం బీసీ సమాజం ఇప్పటికే 18వ తారీఖు నాడు బగ్గుమంటుంది. రేపు 18వ తారీఖు నాడు లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. ఇది బీసీల ప్రజల చేతిలో పోయింది. ఈ ప్రజల చేతిలో పోయింది కాబట్టి ఈ ఉద్యమం ఖచ్చితంగా ఢిల్లీకి సెగబుట్టించడానికి ఈ ఉద్యమం మొదలవుతుంది. అంటే ఎందుకు మరి రాష్ట్రంలో ఎందుకు చేస్తా ఉన్నారు? ఢిల్లీలో చేయొచ్చు కదా, మరి కేంద్రంతో కొట్లాడొచ్చుగా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఉద్యమం అనేది ఏ రాష్ట్రంలో సమస్య ఉందో ఆ రాష్ట్రంలో చేస్తే ఢిల్లీ దాకా పోతుంది. అంటే భారతదేశ ప్రభుత్వం యొక్క పాలన ఈ రాష్ట్రంలో కూడా ఉంటుంది కదా, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఇక్కడ కూడా ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ చేస్తాము, అక్కడ చేస్తాము. తెలంగాణ ఉద్యమం అప్పుడు రోజు ఢిల్లీలో చేసిరా, ఇక్కడ తెలంగాణలో చేసారు. కాబట్టి అక్కడ ఢిల్లీలో చేయాలనేది కాదు, ఇక్కడ అక్కడ అనేది కాదు, ఎక్కడైనా సందర్భోచితంగా ఏడనైనా మేము మా వివేను బట్టి ఎత్తుగడను బట్టి ఖచ్చితంగా చేస్తాం. రాష్ట్రంలో ఇప్పుడు బంద్ను అయితే పిలుపునిచ్చిల్లు. సో 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను. సో మరి అందరూ అన్ని పార్టీలను కూడా కలుస్తూ ఉన్నారు కదా. సో ఏంటి మరి సహకారం దక్కుతుందా? ఇప్పుడు అన్ని పార్టీలను కలిసిన ఇప్పుడు 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ కూడా సమయం ఇచ్చింది. 3 గంటలకు కాంగ్రెస్ పార్టీని కూడా కలుస్తాం. అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం, అన్ని పార్టీల సహకారం తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ విధంగానైతే ముందుకు సాగినామో ఇప్పుడు కూడా అట్టే ముందుకు పోతాం. అంటే ఎవరైతే అడ్డుపడే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇప్పుడు రెడ్డి జాగ్రత్తకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దీనిపై కేసు పెట్టి కూడా దీన్ని పొడిగించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? మా నోటికాడి ముద్ద గుంజుకునే వాళ్ళు చరిత్రహీనులు అవుతారు. వాళ్ళు చరిత్రలో ప్రజాద్రోహులు అవుతారు, బీసీ ద్రోహులు అవుతారు. ఇలా మీకు నిజంగా ఏమైనా కావాల్సి ఉంటే రెడ్డి సమాజానికి ఏం కావాలనో కొట్లాడండి. రెడ్డి కార్పొరేషన్ కావాలన్నారు, 100% రెడ్డి కార్పొరేషన్ కావాలి. పేద రెడ్లకు రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా అందులో ఉన్నటువంటి వాళ్ళని అందరిని ఆదుకోవాలి. కానీ మంది నోటికాడ బుక్క గుంజుకోవడం, బీసీల తినే కంచంలో మన్ను పోయడం, బీసీలకు వచ్చిన రిజర్వేషన్లు అడ్డుకుంటే మీకు వచ్చిన ప్రయోజనం ఏంది? ఇలా మా జనాభా 60% ఉంటే 18% తగ్గించి 42% రిజర్వేషన్లు ఇస్తారు. అయినప్పుడు కూడా మీకు ఓర్వలేని బుద్ధి ఎందుకు? మీకు ఎందుకు ఈ యొక్క కులగజ్జి? కాబట్టి సమాజం రావాలన్నా, సామాజిక సమానత్వం రావాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా ముందు మీరు ఈ రిజర్వేషన్లు అడ్డుకోవడం బంద్ చేయండి. లేకపోతే మెజార్టీగా ఉన్నటువంటి బీసీ సమాజం ఉంది, మాకు అండగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు, అగ్రకుల పేదలు కూడా మా ఎమ్మటున్నారు. కాబట్టి రేపు బంద్ నాడు బీసీల యొక్క నిజమైనటువంటి పోరాటం ఏందో, బీసీల యొక్క నిరసన ఏందో రేపు 18వ తారీఖు నాడు చూపించబోతున్నాం. బీసీ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం? ఎందుకంటే మీ బీసీ సంబంధించిన నాయకులు కొంతమంది మీ పైన కొన్ని విమర్శలు చేస్తారు. సో వాళ్ళకి కావచ్చు, మీ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు ఎత్తిన జెండా దించకుండా 1996 నుంచి 2025 వరకు జాదల శ్రీనివాస్ గౌడ్ అనేటోడు ఎక్కడ కూడా ఏ పార్టీ జెండా పట్టకుండా ఈ బీసీ కండువ వేసుకుంటే ఈ కండువతోటే బీసీల ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నాం. ఇలా నాకు కడుపు నొప్పులు వేస్తే ఆ బాధ ఏందో నాకు తెలుస్తుంది, ఇతరులకేం తెలుస్తుంది? ఇతరులు విమర్శిస్తారు. ఇతరులు ఎందుకు విమర్శిస్తారు? వాళ్ళకి బాధ్యత లేదు కాబట్టి విమర్శిస్తారు. కానీ నేను బాధ్యత కలిగినటువంటి నాయకుడిని. బీసీ సమాజానికి ఏం కావాలి, బీసీ సమాజానికి ఏమైతే బీసీలకు ప్రయోజనాలు ఉంటాయి, బీసీ సమాజం ఇతరులతో పాటు ఎట్లా సమానత్వం సాధించాలనేది మా ఎత్తుగడ, మా వ్యూహం మాకు ఉంటుంది. మేము అల్లటప్ప కాదు. మేము 3వ తరగతి నుంచే ఉద్యమాలను ఉండుని, 3వ తరగతి చెడ్డీ దొడుకున్నప్పటి నుంచే లెఫ్టిస్ట్ ఐడియాలజీ తోటి ఉద్యమాలు ఉండని ఎవరు చెప్పించుకునే స్థితిలో లేము.
ఇలా ఎవరైనా చెప్పాలనుకుంటే వాళ్ళ అవివేకం అయితే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పటికైనా సమస్త బీసీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇది మన ఆత్మగౌరవ సమస్య. మనని అడుగడుగున అవమానిస్తున్నారు, మన నోటికాడి ముద్దను గుంజుకుంటున్నారు, మనకు రావాల్సిన వాటను గద్దొచ్చి కోడి పిల్లని తనకపోతున్నారు. కాబట్టి బీసీలందరూ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా 18 నాడు జరిగేటువంటి బంద్లో స్వచ్ఛందంగా ఇంటికి తాళాలు పెట్టి ఆ బంద్లో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.